ఇప్పుడు మనము స్టూడెంట్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ స్టూడెంట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత యాడ్ స్టూడెంట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు యూజర్ నేమ్ దగ్గర మొబైల్ నెంబర్తో చెక్ చేయండి. ఒకవేళ ఇక్కడ మనకు అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ ఉంటే థర్డ్ సెక్షన్లో మనకి వస్తుంది. లేకపోతే సెకండ్ సెక్షన్లో మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫుల్ నేమ్ దగ్గర ఫాదర్ నేమ్, క్రియేట్ అకౌంట్. ఇప్పుడు యాడ్ ప్రొఫైల్ టు దిస్ అకౌంట్. ఇప్పుడు స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్ మార్క్స్ ఉన్నవన్నీ మ్యాండేటరీ, రిమైనింగ్ అన్నీ ఆప్షనల్, మీకు కావాలంటే చేసుకోవచ్చు అన్నమాట. స్టూడెంట్ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఫోన్ నెంబర్, ఈమెయిల్ అనేది కూడా ఆప్షనల్. మదర్ టంగ్, గవర్నమెంట్ ఐడి ఏదైనా కావాలన్నా మనం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఫాదర్ నేమ్ మ్యాండేటరీ, ఫాదర్ ఫోన్ నెంబర్ ఆల్రెడీ మనం ఇంతకుముందు ఇచ్చుంటాం కాబట్టి అదే మనం యూజ్ చేయొచ్చు. మదర్ నేమ్, ఆక్యుపేషన్, మదర్ ఫాదర్ లేకుండా గార్డియన్ని కూడా మనము యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా మనకి ఆప్షనల్. ఇప్పుడు స్ట్రీట్, మన అడ్రస్, స్ట్రీట్ అంటే డోర్ నెంబర్ అండ్ స్ట్రీట్ నేమ్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు. తర్వాత సిటీ ఆర్ టౌన్, డిస్ట్రిక్ట్, స్టేట్ అండ్ పిన్ కోడ్. క్రియేట్ ప్రొఫైల్. సో ఇప్పుడు మనకు స్టూడెంట్ డీటెయిల్స్ అనేది యాడ్ అయిపోయాయి. మనం ఇప్పుడు కావాలంటే డీటెయిల్స్ని చూడొచ్చు. అండ్ ఒకవేళ మనకి ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే కూడా ఎడిట్ చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ చేసి అక్కడ మనం అప్డేట్ అప్డేట్ క్లిక్ చేసుకోవాలి. అలాగే మనకి ఏ సెక్షన్లో అయినా అప్డేట్ కావాలంటే అక్కడ మనం ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసి మనం అప్డేట్ చేసుకోవచ్చు. అప్డేట్ అండ్ మదర్ డీటెయిల్స్ సేమ్ అలాగే. సో ఇప్పుడు మనకు స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి యాడ్ అయిపోయాయి. అలాగే మనకు అడ్రస్ కావాలన్నా అడ్రస్ ఆప్షన్లో చూడొచ్చు. అప్డేట్, అడ్రస్లో కూడా అప్డేట్స్ అనేది మనము ఇదే విధంగా చేయొచ్చు. అప్డేట్. ఒకవేళ ఈ అకౌంట్ డూప్లికేట్ అకౌంట్ అయితే మనం దాన్ని ఒకవేళ డూప్లికేట్ చేసి అది రిమూవ్ అయిపోతుంది. డూప్లికేట్ అయితే రిమూవ్ అవుతుంది, మనం చేసుకోవచ్చు.